మీలో ఎంతమందికి ఈ కలగలుపు పచ్చడి తెలుసు? ఒకవేళ తెలియకపోతే వీడియో చివరి వరకు చూసి ఎలా చేయాలో నేర్చుకోండి. మనలో చాలామంది ఒట్టి మామిడికాయతో లేదా ఒట్టి దోసకాయతో పచ్చడి చేసి ఉంటారు. ఈరోజు నేను రెండు కలిపి చేస్తున్నా. మీలో ఎవరైనా ట్రై చేశారా? అయితే ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మామిడికాయల్ని నీట్గా కడుక్కొని ఎటువంటి తేమ లేకుండా నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. మనము ఇలా టెంకతో సహా కోసుకొని ఇప్పుడు మధ్యలో ఉండే ఈ జీడిని తీసి పక్కన పెట్టుకుందాం. జీడి తీసిన తర్వాత ఇలా మధ్యలో పొర వస్తుంది. ఈ పొరను కూడా తీసి పెట్టుకోండి. ఇది పొరపాటుగా మనం తింటే మన లిప్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే చాలా చిన్నగా చేస్తున్నాను, ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి. మీరు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఇలా టెంకతో సహా కట్ చేసుకోండి. ఒకవేళ తొందరగా పచ్చడి అయిపోతుంది అనుకుంటే ఇది తీసేసుకున్నా ఏం పర్లేదు. దీనివల్ల ముక్క గట్టిగానే ఉంటుంది, మెత్తబడదు. ఇప్పుడు దోసకాయని కూడా నీట్గా కడుక్కొని పైన తామ లేకుండా తుడిచి పెట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని ముచ్చుకలు కట్ చేస్తున్నాను. దోసకాయలు చాలా వరకు చేదు ఉంటాయి, ఒకసారి టెస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఈ దోసకాయ ముక్కల్ని కొలుచుకుంటున్నాను. మీరు ఏ కొలత అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు కొలత తీసుకున్నాను. చూడండి, ఇవి చాలా నిండుగా తీసుకోండి. తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి. దోసకాయ ముక్కలు నాకు ఈ కప్తో 3 కప్పులు వచ్చాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలుచుకుందాం. మామిడికాయ ముక్కలు కూడా నాకు ఎన్ని ముక్కలు వచ్చాయంటే 3 కప్పులు వచ్చాయి. ఇవి 2 సమానంగా తీసుకుంటేనే టేస్ట్ అండి ఈ పచ్చడికి. ఇప్పుడు మొత్తం 6 కప్పుల పప్పులు అయ్యాయి. ఇప్పుడు దీనికి తగినట్టు ఉప్పు కారాలు వేసుకుందాం. నేను ఒక 3/4 కప్పు ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కారాలు మీ ఇష్టం అండి. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కారం తక్కువ తింటారు కదా. కొంతమంది కారం ఎక్కువ తింటారు, అట్లా ఉంటుంది కదా. కాబట్టి ఒక 3/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు కారం వేసుకుందాం. ఇది ఆవాలు మెంతుల పౌడర్ అండి. ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకొని అలాగే మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో పౌడర్ పట్టుకున్నాను. ఇది నేను 1 కప్పు వేస్తున్నా. దీనివల్ల మనకి పచ్చడి అనేది చాలా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. మీకు తెలుసు కదా, టెక్చరు గుజ్జు గుజ్జు ఎక్కువ వస్తుంది. మీకు ఇది తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. నేను గుజ్జు ఎక్కువ కావాలని 1 కప్పు వేసాను. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. మీరు నువ్వుల నూనె అయినా లేదంటే శనగకాయల నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. 1.5 కప్పు వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకొని ఇలా గట్టిగా నొక్కి పెట్టండి. ఇది ఒక 3 రోజుల తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా దీన్ని బాగా ఊరబెట్టండి. అలా చేయడం వల్ల మనకి ముక్కలు కూడా చాలా ఉప్పు కారాలు పట్టుకుంటాయి. మీరు కావాలంటే ఇందులో పోపు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేకపోతే అలా అయినా తినచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది. అలాగే బయట అయితే ఒక 3 to 4 days నిల్వ ఉంటుందండి, అంతే. ఎందుకంటే దీంట్లో దోసకాయ ముక్కలు వేసాం కదా, వాటిలో వాటర్ ఉంటుంది. కాబట్టి ఒక 3 to 4 daysలో ఎప్ చేయాలి. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు నిల్వ ఉంటుంది. చూసారా, పచ్చడి 3వ రోజు ఇలా ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా 3 రోజులకి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి ఫ్లోట్ అవుతుందని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.